న్యూస్ సినీ కార్మిక అవుట్డోర్ యూనియన్ సభ్యులు అత్యవసర సమావేశం నిర్వహించారు. పాత పద్ధతిలో ఉన్న కాల్ షీట్ ను రద్దు చేసి కొత్తగా ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేయాలని కాల్ షీట్ ను తీసుకువచ్చారని, దీనివల్ల తమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని సినీ కార్మికులు స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. కొనసాగిన సినీ కార్మికుల సమ్మె ప్రభుత్వం ఫెడరేషన్ కార్మికుల నాయకులతో చర్చలు జరిపిన తర్వాత ఆ సమ్మె కూడా విరమించినట్టు మనకు 2-3 రోజుల క్రితం వార్తలు వచ్చినాయి. అయినప్పటికీ ఈరోజు సినీ కార్మికుల అవుట్డోర్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ నేతలైతే ఈరోజు అంతా ఇక్కడ అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. ఆ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం సభ్యుల ద్వారా తెలుసుకుందాం. అన్న, ఆల్రెడీ ఒక 2-3 రోజుల క్రితం మీ సమ్మె అంతా కూడా అయిపోయింది, మీరందరూ విధులలోకి వెళ్తున్నారనే వార్తలు వచ్చినాయి. ఈరోజు మీ అత్యవసర సమావేశం పెట్టుకోవడానికి కారణం ఏంటి? మేము అత్యంత సమావేశం పెట్టుకోవడానికి మాకు 9 to 9 కాల్ షీట్ అనేది సింగిల్ బేటా ఇస్తామని చెప్పారండి. ఇంతకుముందుకు మాకు 9 to 9 అంటే 1.5 కాల్ షీట్ వచ్చేది. ఉదాహరణకు మాకు ఇప్పుడు 1000 రూపాయలు వేతనం ఉంటే 9 to 9 కాల్ షీట్ అంటే మాకు 1.5 కాల్ షీటు 1500 వచ్చేది. ఇప్పుడు అదే 1.5 కాల్ షీట్ని వీళ్ళు 9 to 9 సింగిల్ కాల్ షీట్ చేసి అదే 1000 రూపాయలు ఇస్తాము. కాకపోతే ఇప్పుడు పెంచిన వేతనం కల్పిస్తామంటారు. అంటే ఇప్పుడు 1000 రూపాయల చోట వీళ్ళు 7% పెంచారు అంటే ఒక 100 రూపాయలు పెరుగుతుంది. ఉదాహరణ అంటే 1000 రూపాయలకు ఒక 100 కలిపి 9 to 9 కాల్ షీట్కు 1100 ఇస్తారు వీళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు రూల్స్ పెట్టిందని బట్టి మాకు గతంలో 3 సంవత్సరాలు మాకు 9 to 9 కాల్ షీట్ అంటే 1500 వచ్చేది. 1000 రూపాయలకు ఆ బేటా కలుపుకొని 1.5 1500 వచ్చేది. ఇప్పుడు అదే 9 to 9 కాల్ షీట్కి ఆ 1000 రూపాయలకు 100 రూపాయలు పెంచింది ఇచ్చి చేయండి అంటే ఎలా చేస్తాము? మాకు అది అన్యాయం జరిగినట్టే కదా. అదే మా బాధ. అది మేము గవర్నమెంట్కి తెలియపరచడం కోసం ఈరోజు మేము మీటింగ్ పెట్టుకొని అదే మేము మాట్లాడుకున్నాము. ఒకవేళ షూటింగ్కి వెళ్తే పాత వేతనాలు పాత రూల్స్కే వెళ్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. మొన్న చర్చల్లో భాగంగా మీ యూనియన్ నాయకులు కూడా అందులో పాల్గొన్నట్టు మనకు వార్తలు వచ్చినాయి. మీ ఫెడరేషన్ నాయకుడు హన్నీలతో పాటు ప్రభుత్వం నిర్మాతలు కూడా చర్చించారు కదా. ఆ రోజు మరి తీసుకునే నిర్ణయం సమయంలో మీకు చెప్పలేరా ఇవన్నీ? సార్, ఇక్కడ ఛాంబర్కి ఫెడరేషన్ ఉంటుంది. ఫెడరేషన్కి మా యూనియన్ నాయకులు ఉంటారు. మా యూనియన్ నాయకులు మా లేబర్కి ఉంటారు. మా లేబర్కి సంబంధించిన నాయకులు 3 ఉంటారు. మేము ఏదైనా మా కష్ట నష్టాలు మా బాధలన్నీ మా యూనియన్ లీడర్లకు చెప్పుకుంటాం. వాళ్ళు తీసుకెళ్ళి ఫెడరేషన్ వాళ్ళకి చెప్పుకుంటే ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళని తీసుకొని వెళ్ళి ఛాంబర్లో కూర్చోబెట్టి వీళ్ళ కష్ట నష్టాల గురించి మాట్లాడి వేతనాలు పెంచే సిస్టమ్ ఎప్పుడైనా ఉంది 3 సంవత్సరాలకు ఒకసారి. గత 20-25 సంవత్సరాల నుంచి అలాగే జరుపుకుంటూ వచ్చింది తప్పితే ఏ రోజు గవర్నమెంట్ కానీ లేబర్ కమిషన్ కానీ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. నేను వచ్చి 25 years ఫస్ట్ టైం ఇన్వాల్వ్మెంట్ అయింది. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే మా ఫెడరేషన్ వాళ్ళు మాతో చెప్పరు. మా లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో చెప్తారు. వాళ్ళు వచ్చి మాకు చెప్తారు. మొన్న కూడా మా వాళ్ళని తీసుకెళ్లారనే వార్తే మాకు తెలిసింది తప్పితే మేము మా వాళ్ళతో మాట్లాడితే ఏమైందంటే మేము ఇంకా బయటనే వెయిట్ చేస్తున్నాము, మేము బయటే ఉన్నాము, లోపల ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మమ్మల్ని అయితే లోపలికి ఇంకా పిలవలేదు, ఒక కమిటీ వాళ్ళే వేసుకొని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, ఇంకా మాకు ఏ మ్యాటర్ తెలియదు, ఏ విషయం తెలియదు, ఇక్కడే తిండి తిప్పలు లేకుండా ఇక్కడే వెయిట్ చేస్తున్నాము, నైట్ అయ్యింది, మాకు ఏమీ తెలియదు అని చెప్పారు. సడన్గా నైటు మా ఫెడరేషన్ పెద్దలు అనిల్ గారు ఇంటర్వ్యూ ఇచ్చాడు. సమ్మె విరమించుకుంటున్నాము, రేపటి నుంచి వేతనాలకు వెళ్తున్నాము, 9 to 9 కాల్ షీట్ ఒప్పుకున్నాము, 6 to 6 కాల్ షీట్ ఒప్పుకున్నాము, ఇట్లా షూటింగ్కి వెళ్ళిపోవాలి, కాకపోతే టెక్నీషియన్ వాళ్ళకు పెన్షన్ అనే కాడ ఇప్పుడు ఒక 7.5% పెంచుతున్నారు, నెక్స్ట్ ఇయర్ వచ్చి 5%, నెక్స్ట్ ఇయర్ వచ్చి 5% అలా ఇన్స్టాల్మెంట్ చేశారు. గత 25 సంవత్సరాల నుంచి నాకు తెలిసినంత వరకు ఎప్పుడైనా 30%, 20% పెంచేవాళ్ళు. అసలు 3 సంవత్సరాలకు ఒకసారి పెంచేవాళ్ళు డైరెక్ట్గా ఇంత పర్సెంటేజ్ అని. మరి ఈసారి ఎందుకో ఇన్స్టాల్మెంట్ చేశారు. అంటే వాళ్ళు మాకు పెంచాల్సింది 3 సంవత్సరాలు, ఇప్పుడు జరిగిపోయిన 3 సంవత్సరాల వేతనం పెంచాలి. వీళ్ళు ఇక్కడి నుంచి 3 సంవత్సరాలు ముందుకెళ్ళి తీసుకెళ్లారు. అంటే ఒక 6 సంవత్సరాలు అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు మాకు ఎంత వస్తుంది, 12% వస్తుంది. అది ఒకేసారి పెంచితే అయిపోయేది. అలా పెంచకుండా ఇన్స్టాల్మెంట్ చేశారు 3 సంవత్సరాలకి. అంటే మాకు 6 సంవత్సరాలకి ఇంత పెంచినట్టు లెక్క. సరే పెంచితే పెంచారు, కానీ మాకు వచ్చే దాంట్లో మీరు లాక్కుంటున్నారు కదా. మొన్న జరిగిన చర్చల్లో మాత్రం మాకు న్యాయమైన నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి రానున్న రోజులలో మాకు తగమైన న్యాయం జరగకపోతే విధులను బహిష్కరిస్తాం. ఇప్పటి వరకు 24 క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఒకే రకమైన వేతనాలు పెంచకుండా మా లోపలనే మాకు విభజించి పాలించిన విధంగా 24 క్రాఫ్ట్లను అందరూ కూడా విభజించారు. ఇది తగిన విషయం కాదంటూ కూడా ఇక్కడ వచ్చిన కార్మికులు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్టు కృష్ణతో ముగుల పాపన్న, బిగ్ టీవీ, మధురనగర్.